రెండు పర్యాయాలు పెనమలూరు ఎమ్మెల్యేగా కొలుసు పార్థసారథి నియోజకవర్గంలో అంతగా చేసిన అభివృద్ధి ఏం లేదంట. కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేయించలేదని, అధికారులని తిడతారని, అభివృద్ధిని పట్టించుకోరనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చేందుకు విముఖత చూపించారంట. పెనమలూరులో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కొలుసు పార్థసారథి రోడ్డు మరమ్మతుల పనులు చేయించలేదని, అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఆయన ఎలాంటి పనులు చేయకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, అందుకే మాజీ సీఎం జగన్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. వైసీపీపై పార్థసారథి అసంతృప్తితో ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని స్థానికులు ఆరోపించారు. అలాగే పార్థసారథి ప్రభుత్వ అధికారులను అసభ్య పదజాలంతో తిడతారనే ఆరోపణలు ఉన్నాయి. తండ్రి నుండి వచ్చిన వారసత్వ రాజకీయం కారణంగా పార్థసారథికి కొంచెం హెడ్ వెయిట్ ఉందని అతని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. పెనమలూరులో పెద్దగా అభివృద్ధి పనులు చేయకపోయినా కొలుసు పార్థసారథి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడును పట్టించుకోవాలని పలువురు భావిస్తున్నారు. అక్కడ కూడా అభివృద్ధి చేయకపోతే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని అంటున్నారు. మరి పార్థసారథి ఏ మేరకు రాజకీయాల్లో ముందుకు సాగుతారో చూడాలి.